హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు రెసిపీ ఏంటంటే, రోజు తిని తిని పప్పు సాంబారు తిని బోర్ కొట్టినప్పుడు ఒకసారి పుల్లగా కారంగా తినాలి అంటే టేస్ట్ అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. టేస్టీగా పుల్లగా అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసినారంటే మళ్ళీ ఎప్పుడు ఈ విధంగా ఏదైనా నోరుకు కారంగా తినాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ అయితే టమాటాలు తీసుకున్నాను. పండు మిర్చి అయితే తీసుకున్నాను. ఒక 5 కాయలు అయితే పండు మిర్చి తీసుకున్నాను. బియ్యం అయితే 2 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకొని బాగా వాష్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని 2 గ్లాసులకి 8 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెడితే ఇంకా బాగుంటుంది. ఓకే, 10 మినిట్స్లో అయితే మనము ఈ సంగటి పుల్లగూర అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ సంగటికి అయితే ఒక పక్క పెట్టేసినాను. సంగటికి పెడతానే నేనైతే రాగి పిండి అయితే జల్లించి అయితే ఉంచుకున్నాను. ఇంకో పక్క టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. వంకాయ కూడా అయితే బాగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో కడిగి అయితే పెంచుకున్నాను. ఇంకో పక్క అయితే బాణాలి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసుకున్న తర్వాత మనం ఆనియను, ఈ వంకాయలు, తెల్లగడ్డ వేస్తే కూడా మంచిది. టమాటాలు, పండు మిర్చి, కొంత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. మొత్తం ఆయిల్ వేసి చిటపట్లాడిన తర్వాత ఆయిల్లో అయితే మనం కట్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అంతా అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వేస్తూనే పసుపు, తగినంత ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి అయితే 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వంకాయ అనేది బాగా మెత్తగా వచ్చేస్తుంది. టమాటాలు అయితే ఆల్రెడీ ఉడికిపోతాయి. వంకాయ బాగా గరిటె పెట్టుకుని అదిమితే బాగా నలిగిపోవాలి. రెండుగా వచ్చేసిందంటే వంకాయ మనకు ఉడికిందని అర్థం. అంతవరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మనం మూత తీసి మళ్ళీ చూస్తూ ఉండాలి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చి కూడా అయితే వేసుకున్నాను. పండు మిర్చి కారం చాలదనేసి ఎండుమిర్చి కూడా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు, ఉప్పు తగినంత వేసి అయితే బాగా ఉడికించుకున్న తర్వాత వంకాయ అనేది బాగా ఉడికిపోవాలి. అప్పుడే మనకైతే టేస్ట్ అయితే చేదు లేకుండా వగరు లేకుండా అయితే టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి చేసినారంటే మళ్ళీ మీరు ఇదే పుల్లగూర అడుగుతూనే ఉంటారు. దీనికైతే పుల్లగా అంటే నేను ఒక నెల్లికాయంత చింతపండు కూడా అయితే ఇందులో అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూసినారా, వంకాయ అనేది బాగా ఉడికిపోయింది. మనం గరిటె పెడితే రెండుగా అయితే చీలిపోతుంది. చింతపండు మనం కొత్త చింతపండు కంటే పాతది పోయిన సంవత్సరం చింతపండు వాడితేనే టేస్ట్ అనేది చేపల పులుసుకు కానీ ఇలాంటి పుల్లగూరలకు కానీ వేస్తే టేస్ట్ అనేది కమ్మగా పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు కలర్ బాగుంటుందే కానీ టేస్ట్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఇప్పుడు చూడండి, బాగా వంకాయ అనేది ఫ్రై అయిపోయింది, బాగా ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనించి ఆఫ్ చేసినామంటే వంకాయ టమాటాలు అనేది బాగా చల్లబడాలి. వేడిగా వేసినామంటే మిక్సీ అయితే పని చేయదు. ఇక్కడైతే ఆల్రెడీ 8 గ్లాసుల వాటర్కి అయితే బియ్యము కరెక్ట్గా సరిపోయింది. బియ్యం అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండి అయితే వేసుకుని 5 నిమిషాలు అలానే ఉంచేసినాను. అప్పుడే మనం సంగటి గెలికినామంటే పచ్చి వాసన అయితే వస్తుంది. అలా కాకుండా మనం పచ్చి వాసన రాకుండా 5 నిమిషాలు ఉంచి ఆవిరిలోనే ఉడికిన తర్వాత మనం సంగటి అనేది పప్పు గుత్తితో అయితే చేసుకుంటే అనేది మొత్తం రాగి పిండి అనేది రైస్ మొత్తం కలిసే విధంగా అయితే బాగా కలపెట్టుకొని 2 నిమిషాలు అట్లే వేడి మీదుగా ఉంచి మూత పెట్టి అలానే ఉంచేస్తే పచ్చి వాసన లేకుండా పిండి అనేది బాగుంటుంది. ఇక్కడ నేనైతే చల్లారిపోయిన తర్వాత టమాటాలను వంకాయ వచ్చి మనం రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు, పప్పు గుత్తితో అయినా నిప్పుకోవచ్చు. కానీ పప్పు గుత్తితో నిప్పితే అంత క్లారిటీగా రాదు. కాబట్టి నేనైతే మిక్సీలో వేసి ఒకే తిప్పు తిప్పినాను. చూడండి, పండు మిర్చి కూడా సరిగా మెదగల, అంత ఒకే తిప్పు ఎక్కువ తిప్పినామంటే
పుల్లగూర అనేది చాలా నున్నగా అయిపోతుంది, తినడానికైతే బాగుండదు. ఒక్క తిప్పు అంటే పచ్చిగా అయితే రుబ్బుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు అయితే సరిపోయింది, కారం అయితే పండుమిర్చి ఎండుమిర్చి వేసినాం కాబట్టి, చింతపండు వేసినాం కాబట్టి పుల్లగా అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు అలా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సంగటి అనేది ఎక్కడైనా నీరుంటే కూడా బాగా గట్టి పడిపోతుంది. ఇప్పుడైతే సంగటి రెడీ అయిపోయింది. నేనైతే ముద్ద అయితే చేసుకొని 2 ముద్దలు, ఒకటి మా వారికి ఒకటి నాకు. టైం అయితే ఇప్పుడు 2 అయిపోయింది, బాగా ఆకలిగా ఉంది, అందువల్ల తినడానికైతే పెట్టుకున్నాను. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎప్పుడు తినాలన్నా ఈ సింపుల్గా 10 మినిట్స్లో చేసుకుని సంగటి పుల్లగూర. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.